హాయ్ అండి. ఇవాళ నేను కూరగాయలు అలా తీసుకుందామని మా మామయ్య గారైన గార్డెన్ ఉందండి వాళ్ళకి. అదే గార్డెన్ అంటే తోట. ఆ తోటలో వంకాయలు ఇలాంటివి ఉంటాయండి. ఫ్రెష్ వంకాయలు ఉంటాయి. అంతా సేంద్రియంగా పండించిన పంట. ఇలా అయితే ఫ్రెష్గా బాగుంటుంది, తీసుకుందామని వచ్చానండి. కోసిమ్మంటే లేదులే నాన్న నువ్వే కోసుకో, నేను కొద్దిగా మొక్కలకు నీళ్లు పోసుకుంటున్నా అన్నారు. సరే అని మొక్కలు నాకు ఇంట్రెస్ట్ అండి అలా హార్వెస్ట్ చేయాలంటే, అందుకని హార్వెస్ట్ చేద్దాం అనేసి చేస్తాను. ఖాళీగా అన్నాను కదా, ఈ చూపిద్దాం మీకు కూడా పంట అనేసి నేను చేస్తున్నానండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మామూలు బయట తీసుకొచ్చిన మార్కెట్లో తీసుకొచ్చిన కాయల కన్నా ఈ తొందరగా ఉడికిపోతాయండి. వాటికి ఏంటంటే మరి ఇవన్నీ సేంద్రియంగా పండిస్తారండి. అవి ఏంటంటే పెస్టిసైడ్స్ ఉంటాయి, అవి స్ప్రే చేస్తూ ఉంటారు. పంట కోసం డిఏపీలు ఇలాంటివి వాడతారు కాబట్టి ఇలాంటి దాదాపు మేము చాలా వరకు వాడమండి. మాకు చాలా వరకు టెర్రస్ గార్డెన్ ఉందండి. దాంట్లో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయండి హార్వెస్టింగ్. ఏదో ఒకటి వాడుకుంటూ ఉంటాం. ఎప్పుడన్నా లేనప్పుడు మాత్రమే వాడతామండి. మీకు మిద్దె తోట అంటే టెర్రస్ ఉన్నా పర్వాలేదు, లేదనుకుంటే కింద మీకు పెరట్ ఉంటుంది కదండి, ఆ పెరట్లో అయినా సరే పండించుకోవచ్చు పంట. ఏదో మా ఎక్కువ స్థలం లేకపోయినా సరే ఉన్న వాటిల్లో ఆకుకూరలు స్థలం ఉంటే ఆ స్థలంలో కొద్దిగా సరే కూరగాయలు, ఆకుకూరలు ఏదో ఒకటి బెండ అలా పండించుకుంటూ ఉంటాం వల్ల పాదులు డబ్బులు వేసుకొని పండించుకుంటూ ఉంటే మన హెల్త్ని మనం చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అండి. సేవ్ చేసుకుంటే కాకుండా అలా హార్వెస్టింగ్ చేస్తూ ఉంటే మనకు కాపు ఎక్కువ రాకపోయినా కొద్దిగా వచ్చిన కాపు కూడా నర్సరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇదండి వీళ్ళకి నర్సరీ కూడా ఉంది. నర్సరీ అని ఇది పెనమలూరు మండలం, రోడ్డు మీద పెనమలూరు మండలం చేపలకుండి అంటారండి. చేపలకుండి దగ్గర ఉంటుంది ఇది నర్సరీ. వీళ్ళ దగ్గర అన్ని దగ్గరలో ఏమైనా పెనమలూరు దగ్గరలో ఎవరైనా ఉంటే నర్సరీలో ఇలా తెచ్చుకోవచ్చండి. ఇలా పుదీనా కూడా ఉంటుంది, అరటికాయలు ఉంటాయి, చాలా ఉంటాయండి దాంట్లో. వంగ నర్సరీలో కూడా తక్కువ రేట్లకు వేస్తారండి. తెలిసిన వాళ్ళే పుదీనా తెచ్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాం. అంతవరకు బాయ్.